దేవుని పరిశుద్ధ నామములో మీ అందరికీ ప్రత్యేకమైన శుభములు అలాగనే ఆశీర్వాదములు కలుగునుగాక. హెచ్కేల్ గ్రంథం 36వ అధ్యాయంలోని ఆ వాగ్దాన సంబంధమైన వాక్య భాగాన్ని మళ్ళీ ఒకసారి చదువుదాం. 36వ అధ్యాయంలో 24వ వాక్య భాగం, 25వ వాక్య భాగం లేదా 25 చదువుదాం. మీ అపవిత్రత యావత్తు పోవునట్లు నేను మీ మీద శుద్ధ జలము చల్లుదును. దేవుని వాక్యము, దేవుని ఆత్మ మనల్ని పరిశుద్ధపరచుటకై, మనల్ని పవిత్రపరచుటకై ఎంతో ఆసక్తి కనపరుస్తున్నప్పుడు మనము ఆ వాక్యం ద్వారా, ఆ దేవుని ఆత్మ ద్వారా మనల్ని మనం శుద్ధి చేసుకోవడానికి సిద్ధపడాలి. శుద్ధి చేయబడాలి అంటే మన పాపమును ఒప్పించే ఆత్మదేవుని విషయంలో మన విధేయత చూపించాలి. మనకు తెలుసు, మన జీవితంలో, మన హృదయంలో మరెవరికీ తెలియని రహస్య పాపం మనకు మాత్రమే తెలుసు. అలాగే మనకు తెలియని ఇంకొక వ్యక్తి ఉన్నాడు. ఆయనే మన ప్రభు అయిన క్రీస్తు. ఆయనకు ఆ విషయం తెలుసు, కానీ మనకు ఆ విషయం ఆయనకు తెలుసు అని మనకు తెలిసినా అంతగా నమ్మము. అందుకనే ఎన్ని సంవత్సరాలైనా మనం పాపము చేస్తూనే ఉన్నాం. చూసారా, ప్రపంచమంతా నూతన సంవత్సర వేడుకలు జరుపుకుంటున్నా, మనము నూతన సంవత్సరపు వేడుకలు జరుపుకుంటున్నా ఎంతో హంగామా, ఎంతో ఆర్భాటము, ఆనందంగా ఉన్నా మన హృదయంలో ఇంకా మనోవేదన ఉంది, మానని గాయము ఉంది, మర్చిపోలేని పాపము ఉంది. పాతవి గతించెను అన్నది రాబడ్డది మాట, కానీ పాతది ఇంకానూ మనల్ని విడిచిపోవట్లేదు. ఆ పాత మాటలు, పాత ఆలోచనలే, పాత అభిప్రాయాలు, ఇష్టాలు. చూడండి, దేవుడు తన వాక్యము అనే జలము ద్వారా, దేవుడు తన ఆత్మ అనే జలము ద్వారా మన పాపము గ్రహించినప్పటికీ, మన పాపము ఒప్పించినప్పటికీ ఒప్పుకుంటున్నామే తప్ప మన మనసు, మన జీవితం అట్టే ఉండిపోతుంది. గమనించండి, పేరుకే క్షమించండి అంటున్నాము, లేదా దేవుని దగ్గరికి వెళ్ళి క్షమించు ప్రభా అంటున్నామే తప్ప మనసులో మాత్రము క్షమాపణ లేదు. మనము ఆ 10 ఆజ్ఞలలో ప్రతి ఆజ్ఞను తప్పిపోతూనే ఉన్నాము. ఒకరు ఒక వాక్యంలోని ఆజ్ఞ తప్పిపోతే మరొకరు మరొక విషయంలో తప్పిపోతున్నాం. క్షమించలేని మనసు, ప్రేమించలేని మనసు, మన సంపదలో 10వ భాగం ఇవ్వలేని మనసు, ఏదో మొక్కుబడిగా మన సాలరీలో ఇస్తాము, కొందరు ఇస్తారు. ఇష్టం లేక, సమర్పణ లేకనే ఇవ్వాలి కదా అనే. కానీ మిగతా వచ్చే బెనిఫిట్స్లో ఏవిట్లో కూడా 10వ భాగం ఇవ్వం. అది మా సొమ్ము, మా కష్టార్జితం, మాకు వచ్చిన లాభం అనుకుంటా ఉంటాం. ఎంత పాపభ్రష్టమైన పాత జీవితంలోనే ఉంటూ కొత్త కొత్త పాటలు పాడడానికి, కొత్త కొత్త బట్టలు వేసుకోవడానికి కొత్తగా కనబడుతున్నామే తప్ప మన హృదయంలోని ఆలోచనలు, అభిప్రాయాలు, ఇష్టాలన్నీ ఇంకా పాతవిగానే ఉన్నాయి. కనుక మన మీద దేవుడు శుద్ధ జలము చల్లుతున్నాడు. ఆ శుద్ధ జలం అనే వాక్యము, ఆ శుద్ధ జలం అనే ఆత్మ మనల్ని ఒప్పించినప్పటికీ మనం ఇంకా మన హృదయాన్ని కఠినం చేసుకుంటూనే ఉన్నాం. చూడండి, దేవుని వాక్యంలో అపోస్తల కార్యగ్రంథం చూడండి. అపోస్తల కార్యగ్రంథం మనం ఈ రోజైనా, ఈ క్షణమైనా నిజంగా మన పాపాన్ని ఒప్పుకొని క్షమాపణ పొందడానికి మనం ప్రయత్నం చేయాలి. సమయాన్ని దేవునికి ఇవ్వడానికి, దేవుని డబ్బును దేవునికి ఇవ్వడానికి ఇష్టపడాలి. అపోస్తల కార్యగ్రంథం 7వ అధ్యాయము 51, 52. ముష్కరులారా, హృదయములను చెవులను దేవుని వాక్యమునకు లోపరచనులని వారులారా.
చూసారా, హృదయములను చెవులను దేవుని వాక్యమునకు లోపరచనులని వారలారా. చెవులే కాదు హృదయమే కాదు చెవులు, ఇవి రెండు కూడా దేవుని శుద్ధ జలం అనే ఆ ఆత్మకు వాక్యానికి లోపరుచుకోవాలి. మీ పితరుల వల్లే మీరును ఎల్లప్పుడూ పరిశుద్ధాత్మని ఎదిరించుచున్నారు. కనుక నిజంగా మీరు ప్రభు అయిన క్రీస్తును విశ్వసిస్తే ఇప్పుడు వింటున్న మాటలను బట్టి అయినా సరే మీ హృదయాన్ని దేవునికి ఇవ్వండి, మీ సమయాన్ని దేవునికి ఇవ్వండి. మీ సంపాదన అన్నిటిలో మీ చేతికి వచ్చిన ప్రతి రూపాయిలో దేవునికి ఇవ్వడానికి ఇష్టపడండి. అదే నీ జీవితాన్ని టర్న్ చేస్తుంది. ఎందుకు డబ్బు గురించి మాట్లాడుతున్నానో తెలుసా మీకు? దేవుడు అన్నాడు, మీరు సిరికిని దేవునికిని దాసులు కానేరరు. మీరు ఎవరికో ఒకరికే దాసులు కావాలి. నేను అంటున్నాను, నిశ్చయంగా మనం అందరం డబ్బుకే దాసులమయ్యాము. పేరుకే దేవుని దాసులమని, దేవుని పిల్లలమని చెప్పుకుంటున్నాం. కనుక మనం ఈ రోజైనా మన పాపాన్ని ఒప్పుకొని దేవునికి దాసులమైనట్టు మనము సిరికి కాదు దేవునికి అనే విషయాన్ని మనం ప్రాక్టికల్గా చేసి చూపించి మనం దేవుని వాగ్దానాన్ని సొంతం చేసుకుందాం. అలాంటి కృప ప్రభు మనకు అనుగ్రహించునుగాక. ఆమేన్. పరిశుద్ధుడు అయిన తండ్రి, నీకు వందనాలు. దీని వాక్యమును దీవించుమని యేసు నామములోనే ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్.